ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి ఈ పుస్తకాన్ని తాకమ్మా, నీ విధిరాత ఇందులో రాశాను, ఏముందులే అనుకోకుండా ఇప్పుడే విను తల్లి, నిర్లక్ష్యం చేయొద్దమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఏం సందేశాన్ని పంపించారు, మన విధిరాతని ఎలా రాశారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేస్తే వీడియో మరికొంతమంది సాయి భక్తులకు చేరడానికి ఎంతో హెల్ప్ అవుతుందండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఈ పుస్తకాన్ని తాకమ్మా, నీ విధిరాత ఇందులో రాశాను, ఏముందులే అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా. నిన్ను చూసి చాలామంది హేళనగానే మాట్లాడుతున్నారు. హేళన చేస్తూ నిన్ను తక్కువగా వాళ్ళ మనసులో అంచనా వేసుకుని ఉన్నారు. కానీ వారు నీ యొక్క ఎదుగుదల ఖచ్చితంగా చూడాలి తల్లి. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా? లే, ముందడుగు వేయి, ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరు. నువ్వు ఉండాల్సింది స్వర్గంలోనా నరకంలోనా అని నువ్వే తెలుసుకో. అది నీ గెలుపు ద్వారానే సాధ్యమవుతుంది. మంచిగా గెలిస్తే అందమైన భవనాలు, అలాగే మంచి సదుపాయాలు ఉంటాయి. స్వర్గంలో బతకచ్చు. అలా కాకుండా ఎప్పుడూ ఓడిపోతూ ఉంటే అంతా నరకమే కదా. కాబట్టి ముందడుగు వేయి. ఏం కావాలో నువ్వే తెలుసుకో. నీ వెనుక నీ బాబా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా విజయ బాటలో వెళ్తావు. ఆ విజయాన్ని నువ్వు అందుకుంటావు. విజయ శిఖరం మీద నువ్వు సింహాసనం వేసి కూర్చుంటావా అమ్మా? నిన్ను హేళన చేసిన వారు, నిన్ను విలువ తక్కువ చేసిన వారు, నిన్ను చూసి ఎగతాళి చేసిన వారందరూ కూడా నీవు ఉన్న విజయ సింహాసనం చూసి ఆశ్చర్యపడాలి. నిన్ను చూడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా తలెత్తాలి. వాళ్ళ కళ్ళు కాయలు కాయాలి. ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టుకోవాలి. తల్లి, ఏ వ్యక్తి అయితే నిన్ను ఏమీ చేత కాదు అనుకుందో, ఏ వ్యక్తి అయితే నిన్ను చిన్న చూపు చూశారో, ఏ వ్యక్తి అయితే నిన్ను అవహేళన చేశారో, నిన్ను చూసి ఎవరైతే నవ్వారో, చేతగాని వాళ్ళు అని ఎవరైతే నిన్ను పిలిచారో, నీకు చెడు చేయాలని ఎవరైతే తలపెట్టారో, హాని తలపెట్టాలనుకున్న వారు అందరూ కూడా నోటి మీద వేళ్ళేసుకొని ఆశ్చర్యపడేలా చూడాలి. రేపటి రోజున నీకోసం ఆ యొక్క విజయం అనేది కాచుకుని ఉంది. నీ మాట కోసం, నీ పిలుపు కోసం, నీ సహాయం కోసం, గంటలు గంటలు, రోజులు రోజులు నీ యొక్క అవసరం కోసం, అంటే నువ్వు చేసే సహాయం కొరకు వారు వేచి ఉండాల్సిన రోజు అతి త్వరలో ఉంది తల్లి. అలాంటి రోజు నీకు కావాలా తల్లి? కావాలి అంటే ఇప్పుడే నీ బాబా చెప్పే ప్రతి మాటని వినాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి మనసుని, ప్రతి ఒక్క అక్షరాన్ని నీ మనసులో అలా నిలబెట్టుకోవాలి. మనసు లోతుల్లోకి తీసుకో, దాన్ని అనుభవించు, మనసు లోతుల్లోకి జీర్ణించుకో. ఇది నీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని చెప్పుకో. నీ కోరిక కోరుకొని తప్పకుండా నీ బాబాకి నమస్కారం చేసి తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ సందేశం వినమ్మా. నీ కోరిక ఇక్కడికి తీరేందుకు మార్గం అనేది దొరుకుతుంది. నీ సాయి ఖచ్చితంగా దొరికేలా చేస్తాడు. ఒక శుభవార్త కూడా వింటావు. ఖచ్చితంగా నీ జీవితం 1 కాదు 2 కాదు 10 వరాలనేవి నేను నీకు అందించబోతున్నాను. రాబోయే రోజుల్లో అన్ని శుభాలే. ఇప్పుడు ఈ క్షణంలో నీలో ఉన్న పిరికితనాన్ని బయటపడేసేయి. నీలో ఉన్న చేతకానితనాన్ని, ఏదో లోపల ఉన్న గందరగోళాన్ని అంతా బయటికి వదిలేసే. నీలో దాగి ఉన్న తెలివితేటలు బయటకు తీ. ఒకటేంటి, బోలెడు శుభవార్తలు నువ్వు వింటావు.
తల్లి, ఇప్పుడు నీ బాబా చెప్పిన ఈ సందేశానికి మించిన శుభవార్త నీ జీవితంలో మరొకటి వస్తుంది. పదును పెట్టు. నీ ఆలోచనకి, తెలివికి, నీ సామర్థ్యానికి పదును పెట్టు. నీ మాటకు పదును పెట్టు. నీ పనికి పదును పెట్టు. నీ జీవితానికి ఈ బాబా మారుస్తాను కదా. నేను మాట వరకే చెప్పి నడిపించగలను, కానీ చేతులు మాత్రం నువ్వే చేయాలి తల్లి. నీ మనసు లోతుల్లో నుంచి రావాలి ఆ సంకల్పం, ఆ లక్ష్యం వైపు నీ యొక్క పట్టుదల అనేది. అప్పుడే నీ శక్తి నా శక్తి కలిసిందంటే ఈ ప్రపంచం నిన్ను ఎవ్వరూ కూడా ఊహించనంత పైకి ఎదుగుతావు. ఖచ్చితంగా ఈ ప్రపంచ శక్తి అనేది నీకు అద్భుతమైన విజయం అనేది అందిస్తుంది. అద్భుతాలకి అద్భుతాలు అయిన సందేశం అమ్మ. ఇది ఎంతటి పిరికి వాడైనా, ఎంతటి చేతకాని వాడైనా సరే అన్నీ చేయగలరు అనే ఒక నమ్మకం అనేది పెట్టుకుంటే చేయగలరు. సత్తా అనేది వారికి వస్తుంది, ఆ ధీమా అనేది వారికి వస్తుంది. నీలో ఉన్న శక్తిని తట్టిలేపు. నీకు నువ్వే ఎన్నోసార్లు నా వల్ల కాదు, నేను చెయ్యలేను, సాధ్యం కాదు అని అనుకున్న నువ్వే సాధ్యమయ్యేలా చేస్తావు. ఎందుకు నిన్ను నువ్వు చులకన చేస్తూ ఉన్నారు అంటే, ఎందుకు నిన్ను అవహేళన చేస్తున్నారు, ఎందుకు నువ్వు కుమిలిపోవాలి? వారి మాటలకి చెప్పు. ఇక బాధపడే రోజులు పోయాయి తల్లి. నీకు ఈ బాబా భరోసా ఇస్తున్నాడు కదా. నీ మనసులో ఉన్న ధైర్యాన్ని, శక్తిని తట్టి లేపడానికి ఎవరి వల్లనో నవ్వుతుందా చెప్పు. ప్రతి మాట కూడా నువ్వు మనసుకి తీసుకుంటే నీలో ధైర్యం మరింత రెట్టింపు అవుతుంది. ఏదైనా సాధించి తీరుతావు. నీ బాబా ఒక అద్భుతమైన సందేశంతో నీ ముందుకి రేపు రాబోతున్నాను తల్లి. నీకు అన్నీ వచ్చేందుకు ఒక సమయం కూడా వచ్చేసింది. గత కాలంగా కొన్ని రోజులు వింతగా జరుగుతున్నాయి కదా, నువ్వు గమనించావా? అకస్మాత్తుగా కొంతమంది నీ జీవితంలోంచి దూరం అయిపోతున్నారు. వారు నీ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. నీ పాత ప్రశ్నలకు స్వయంగా నీ ముందుకు వచ్చింది, లేదా కొన్నిసార్లు ఏ కారణం లేకుండా నీకు గుండె అనేది జోరుగా కొట్టుకుంటూ ఉంటుంది. మరి అకస్మాత్తుగా ఒక విషయం అనేది మనసులో పడి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికాలు అయితే కాదు తల్లి, ఇవి సంకేతాలు. నీ సాయి పంపే సంకేతాలు, నీ సాయి తండ్రి నీకు అందిస్తున్న సందేశాలు. ఎంతటి అదృష్టం చేస్తే ఇవి నీ ముందుకు వస్తాయి చెప్పు. అలాంటి నువ్వు అడగగానే, నువ్వు కోరగానే నీ సాయి వాటిని నీ ముందు ఉంచుతాడు. నువ్వు అందుకోవాలి కూడా. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ నీకు ఏదైనా కష్టం ఉందా? నీ తండ్రి నీ చిటికన వేలు పట్టుకొని మంచి దారిలో పూలబాట లెక్క తీసుకువెళ్తున్నాను కదా. మరి ఎందుకు నీకు ఇంత దిగులు? నీ సాయి లేడా చెప్పు. నీ సాయి నీడ నీ మీద ఉండగా, ఈ సాయి రక్షణలో నువ్వు ఉండగా ఇక దేనికి ఆలోచిస్తున్నావు? దేనికి ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నేను రాబోయే విజయానికి సిద్ధంగా ఉండమని నీకు చెబుతున్నాను అమ్మా. ఇవి చిన్న చిన్నగా అనిపించవచ్చు, కానీ వీటిలో పెద్ద మార్పులు కూడా దాగి ఉన్నాయి. ప్రతిసారి నువ్వు కష్టపడినా ఏమీ సాధించలేదని నువ్వు మనసులో భావన ఉంది కదా, నీ బాబా ఒక్కొక్క మెట్టుగా నిన్ను ఎక్కిస్తాడు. ఒక నిత్యం సహాయంతో నిన్ను పైకి ఎక్కడానికి, ఎత్తులో తీసుకువెళ్ళడానికి నేను ఎప్పుడూ కూడా నీకు దారి చూపిస్తాను. కొన్ని స్పష్టమైన అనుభవాలు నీకు కనిపిస్తాయి. ఒకరోజు నువ్వు ఉదయం లేచి ఏదో ఒక వింతగా, కొత్తగా ఉంది అని నీకు అనిపిస్తుంది కదా. ఒక్కొక్క రోజు ఆందోళనగా ఉంటుంది. ఉదయం లేవగానే అవన్నీ కూడా గందరగోళంగా ఉన్నప్పుడు నీకు ఏదో తెలియని చెడునో లేదా నష్టమో జరుగుతుంది. నీకు కొత్తగా ఉంది, ఉత్సాహంగా ఉంది అన్నప్పుడు ఏదో నీకు శుభం జరుగుతుంది, లాభం జరుగుతుంది అని అవన్నీ కూడా కొన్ని సంకేతాలు తల్లి. ఏళ్ళుగా మోసిన బరువు ఎవరో రాత్రికి రాత్రి తీసివేసినట్లుగా అనిపిస్తే నీ బాబా నీ జీవితంలో మార్పు ప్రారంభం చేస్తున్నాడు. ఇప్పటి వరకు నీతో దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా రావడం ప్రారంభిస్తాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. గతంలో నిన్ను మర్చిపోయిన ప్రజలు, నిన్ను విస్మరించిన వాళ్ళు నిన్ను ఇప్పుడు గుర్తించడం కూడా ప్రారంభిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ఒక శాంతి అనేది కలిగిస్తుంది. అది చెబుతుంది నువ్వు సరైన మార్గంలో ఉన్నావు అని. ఇదే నీ సాయి మ్యాజిక్ తల్లి. ఈ సాయి అద్భుతం, ఈ సాయి మిరాకిల్. అదే ఇప్పుడు ఒక పని చెయ్యమ్మా. నీ లోతైన శ్వాస తీసుకో. గట్టిగా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు ధ్యానించు. ఒక శక్తి నీలో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలా భావించు. అది నిన్ను సంతోషపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. అది నీకు చెప్తుంది, ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు తల్లి, ఇప్పుడు నేను నీతో ఉన్నాను అని. అది కేవలం ఈ సాయి శక్తి. ఈ సాయి శక్తిని అనుభవించు. నీ హృదయంలో కలవరపడినప్పుడల్లా, భయం సతమతమైనప్పుడు సతమతం అయిపోయినట్లు ఉంటుంది కదా. ఈ క్షణాలను గుర్తు చేసుకో. సాయి స్వయంగా వచ్చి నీకు ఏ సందేశాన్ని ఇచ్చినా క్షణం
ఎందుకంటే విజయం గెలుపు అనేది బయట నుండి వస్తే అది వస్తువు కాదు కదా, అది నీ లోపల వికసించాలి. అది లోపల నుండి నిన్ను పిలుస్తూ ఉంటుంది. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించు. నీ జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం చేపిస్తాను. ఇప్పుడు ఈ యొక్క మాట, ఈ బాబా సందేశం ముగిసిపోతుంది కదా, కానీ ఒక విషయాన్ని నీ హృదయంలో ఉంచుకో. ఈ సమయం నీది. ఈ సమయం వచ్చింది నీకోసం. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నీ బాబానే స్వయంగా నీతో నడవడం ప్రారంభించినప్పుడు నీకు ఎందుకు ప్రతిదీ భరించావు, ప్రతిదీ బాధని తట్టుకున్నావు, బలవంతంగా నీ యొక్క కష్టాన్ని అణుచుకున్నావు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా అడగని వాటికంటే ఎక్కువగా నీకు లభించేలా నేను చేస్తాను. కాబట్టి ఈ సాయి మాట ఇంతేలేని చెప్పి తీసుకోకు. దీన్ని లోపలికి జీర్ణించుకో తల్లి. మనసు లోతుల్లోకి తీసుకో. మనసులో గట్టిగా దాచుకో, నిలబెట్టుకో. ఎందుకంటే ఈ సాయి మాట నిన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే ఇది ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తుంది. సిద్ధంగా ఉండమ్మా. విజయాన్ని అందుకోవడానికి గెలుపు తలుపులు తట్టబోతున్నాయి. సిద్ధంగా ఉండు తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుగా ఉండకు. కొంచెం ఏమరపాటుగా ఉన్నావు అనుకో, నష్టం వచ్చే దారి కూడా ఉంటుంది. కాబట్టి నీకు ఒక దైవశక్తి ఎలా అయితే నీ చుట్టూ ఉన్నానో అలాగే ఈ సాయి శక్తి నీకు ఆశీర్వాదం కూడా కల్పిస్తుంది. అది ఎంత శక్తివంతమైన పని చేస్తుందంటే నీలో ఉన్న ఒక శక్తిని బయటికి లాగుతుంది. నీలో ఉన్న పిరికితనాన్ని నెట్టేస్తుంది. నీలో ఉన్నటువంటి ఒక చేతకానితనాన్ని బయటికి లాగిపడేస్తుంది. నీలో ఉన్న తెలివితేటల్ని బయటకు తీస్తుంది. నీ మీద నీకు నమ్మకాన్ని కల్పిస్తుందమ్మా. నేను ఏది చేయలేను అన్న భావన నీలో ఉండకూడదు. నా వల్ల కావడం లేదు అని, ఓడిపోయాను అనే మాటలు నీ నోటి నుండి రాకూడదు. నువ్వు చేయగలవు. ప్రతిదీ నీ వల్ల అవుతుంది. నీ సాయి శక్తే నీకు అండగా ఉండగా నీకు ఏదైతే సాధ్యం కాకుండా ఉంటుంది చెప్పు. నేను ఎప్పుడూ గాలిలా, నీరులా, ఒక కాంతిలా ప్రతి క్షణం నిన్ను రక్షిస్తూనే ఉంటాను. నా సంరక్షణలో నిన్ను ఉంచుకుంటాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నీ పాత భయాలు, సందేహాలు, ఆందోళనలు అవన్నిటినికి కూడా స్వస్తి చెప్పు. ఎందుకంటే నీ బాబా నిన్ను ఎప్పుడూ ఖాళీ చేతులతో నిన్ను పంపిస్తాడా చెప్పు. కానీ నీ చేతులు పట్టుకొని నిన్ను నడిపిస్తాను. నీ బాబా నీ చేతులు పట్టుకొని నడిపిస్తాడు తల్లి. నువ్వు పట్టుకొని జాగ్రత్తగా నడవాల్సిందే. ఆ నడకలో ఖచ్చితంగా నీకు విజయాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రతిసారి నువ్వు ఓడిపోయినట్లుగా నువ్వు అనుకున్నావు కదా, కానీ ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త విధిని రూపొందించాను. నీకు చాలా త్వరలో అది అందబోతుంది. నువ్వు ఎప్పుడూ కూడా అడగని వాటిని ఎందుకు కేవలం సహించావో, అడగలేదు, ఓర్చుకున్నావు. ఏది కూడా నన్ను అడగకుండా హృదయంలోనే దాచుకున్నావు. నీ చేతుల నుండి జారిపోయిన అవకాశాన్ని వదిలేసేయి. అది స్వయంగా నీ వద్దకు చేరే రోజు వస్తుందిలే. కొత్త అవకాశాలతో, కొత్త సంబంధాలతో, కొత్త ప్రారంభాలతో నువ్వు ఇక మొదటి అడుగు ముందుకు వేయబోతున్నావు. ఆ అడుగులో ఖచ్చితంగా నీకు గెలుపు మాత్రమే ఉంటుంది. నా ఆనందంతో నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఒళ్ళు పులకరిస్తుంది. నీ హృదయం చాలా సంతోషపడుతుంది. ఆ శక్తి, సమాధానం నీ బాబా, నీ సాయి తండ్రి అని మాత్రమే, ఇది సాయి తండ్రి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నీకు చేయగలిగాడని ధన్యవాదాలు చెప్పుకో. ఖచ్చితంగా నీ ప్రగతి అనేది ఉంటుంది తల్లి. నీకు అన్ని శుభాలే అందుతాయి. నీ బాబా తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. నీ జీవితాన్ని సంపూర్ణం చేస్తాను. నీ బాబా ఏదైతే చెబుతాడో అది తప్పకుండా జరిగే తీరుతుంది కదా. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.